మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు మవ సుబ్రహ్మణ్య రవి. అందరికీ కూడా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మిథున రాశి యొక్క ఫలితములు ఇప్పుడు మనం చూద్దామండి. మిథున రాశి యొక్క మృగశిర నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములు ఈ రాశిలో ఉంటాయి. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6గా ఈ రాశి వారికి ఈ కాలం నడుస్తూ ఉంది. ఈ రాశి వారికి గురుడు, అలాగే శని, రాహువు, కేతువు యొక్క ఫలితములు ఈ సంవత్సరం సమాంతరంగా ఉండడం వలన వీరికి మిశ్రమ ఫలితములు ఎక్కువగా ఉన్నాయి. వివాహాది శుభకార్యములను నెరవేర్చుటలో, వృత్తి ఉద్యోగ వ్యవహారంలో మంచి ఫలితములను చూస్తారు. అలాగే అధికారం యొక్క ఒత్తిడి హెచ్చుగా ఉంటుంది. మానసికమైనటువంటి ఒత్తిళ్ళు ఎక్కువగా ఉంటాయి. ఉన్నటువంటి ఒక చోట నుంచి ఇంకొక చోటికి స్థాన మార్పులు ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఎక్కువగా కనపడుతుంది. మీరు ఎవరికైతే అప్పులు ఇస్తారో వారి నుంచి అప్పులను వసూలు చేయటం మీ వల్ల అవ్వదు. అది చేయటం చాలా కష్టంగా ఉంటుంది. అంచేత మీరు ఎక్కువగా ఉన్నటువంటి స్థానం నుంచి మీకు ఇష్టమైనటువంటి కులదేవతలను, ఇష్టదేవతలను ఆరాధన చేయటం వలన, రాహుకేతువుల యొక్క అర్చన చేయటం వలన మీరు సత్ఫలితాలని చూడటం జరుగుతుంది. ఎక్కువగా గురు అంటే దత్తాత్రేయుడు లేదా సాయిబాబా యొక్క అర్చనా కార్యక్రమాలను మీరు నిర్వహించడం వలన మీరు మంచి ఫలితాలను చూడటం అనేటువంటిది జరుగుతుంది. విహారయాత్రలకు వెళ్ళుట, డబ్బు అధికముగా ఖర్చు అవుట, దైవ కార్యక్రమాలు ఎక్కువగా చేయటం జరుగుతుందండి ఈ రాశివారు. అలాగే స్థిర సంబంధమైనటువంటి స్థిరాస్తులు అమ్ముట, వాటి యొక్క ఫలితములు ఎక్కువగా పొందటం అనేటువంటిది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. వివాహాది శుభకార్యాలు అందరి యొక్క బంధుమిత్రులు అందరి యొక్క సహాయ సహకారాలతోటి చక్కగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ రాశివారికి అన్ని విధముల బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఎక్కువగా ఉంటాయి. పేరు ప్రఖ్యాతులు ఎక్కువగా సంపాదిస్తారు. ఈ రాశివారు రాహుకేతువులకు, గురువునకు అర్చన చేసి వాటి యొక్క ఫలితాలని పొందడం వలన మీకు అన్ని శుభాలు ఎక్కువగా జరుగుతాయి.